నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం పెద్ద పనులేమి పెట్టుకోకుండా ఇలా సింపుల్గా ఈ మధ్య చేస్తున్నాను కదా, అలాగే ఈరోజు కూడా రాజ్మాతో ఈ కిడ్నీ బీన్స్లో కూడా ఎన్ని రకాలుగా ఉంటాయి కదా, ఒక్కో రకం వాడుకున్నప్పుడు ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అయితే ఈసారి ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో రుచి కూడా అంత బాగున్నాయి. వీటిని నేను పొద్దున అరౌండ్ 5:30కి వండడం స్టార్ట్ చేశాను. దానికోసం ముందు రోజు రాత్రి కాదు, సాయంత్రమే 5:30కి నానబెట్టేశాను. అంటే ఇంచుమించుగా 12 గంటలు. అలాగే ఈ పెసలను కూడా మొలకల కోసం నానబెట్టాను. అయితే ఇవి అవడం కోసం 2 రోజులు పడతాయి కదా, నేను బుధవారం సాయంత్రం నానబెట్టాను. మొత్తానికి వాడేసి మొలకలు తయారయ్యేసరికి శుక్రవారం సాయంత్రం లేదా శనివారం పొద్దుటి వరకల్లా మొలకలు సిద్ధమవుతాయి. అందుకోసం వాటిని కూడా రాజ్మాతో పాటే నానబెట్టేశాను. ఛానల్కి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తున్నాను, ఇలా పప్పులని వండేటప్పుడు వచ్చే మొదటి 5 నిమిషాల నురగని తీసివేసుకోవాలి. ఇది మంచిది కాదు. దీనికి కారణాలు నేను రీసెంట్గా 3-4 వీడియోస్లలో కూడా చెప్పాను. మీకు స్పెసిఫిక్గా అంటే పప్పు ఎలా వండాలి అన్న వీడియో ఉంటుంది, రీసెంట్ టైమ్స్లో చెక్ చేస్తే మీకు ఆ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు నేను ఇలా చేశాను అన్నది. ముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా, పొద్దున్న మోటివేషనల్ క్లాస్ వినుకుంటూ శ్రీధర్ బాబు సార్, మౌనిక మ్యామ్లతోటి మాట్లాడాను. నేను ఏం మాట్లాడానో చెప్తాను అని. దానికన్నా ముందు మరొక విషయం, నేను ఈ మంత్లోనే జాయిన్ అయ్యాను. ఎప్పటి నుంచో అనుకున్నా కూడా నాకు కుదరలేదు. మొత్తానికైతే నా నిద్రలు సెట్ అయిన తర్వాత పొద్దున్న లేవాలి అన్నట్టుగా లేవగలుగుతాను అన్నట్టుగా అన్ని రకాలుగా కూడా ఈ మంత్లో జాయిన్ అయ్యాను. అయితే ఫిబ్రవరి 2న సార్ బర్త్డే, మొదటి క్లాస్ నేను మిస్ అయ్యాను. ఆ రోజు క్లాస్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, కానీ స్టూడెంట్స్ అంతా స్టూడెంట్స్ అనేది చెప్పుకుందాం, చిన్నవాళ్ళు, యంగ్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వింటున్నారు. ఎంత ప్రేమగా సార్కి విషెస్ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్ని ముచ్చట్లు మాట్లాడారు, అద్భుతంగా అనిపించింది నాకు. అయితే సార్ మాత్రం ఏం చెప్పారంటే, ఆయన బర్త్డేకి కానుకగా, కోర్స్ నేను ఆ రోజు క్లాస్ మిస్ అయ్యానని చెప్పాను కదా, ఇంటర్నెట్లో వీడియో అవైలబుల్ ఉండడం వల్ల తర్వాత రిలాక్స్డ్గా వీడియో చూశాను. అందులో సార్ ఏం చెప్పారంటే, స్టూడెంట్స్ అంతమంది ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుతున్నారు, గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే సార్కి ఎలాంటి గిఫ్ట్ కావాలి అంటే, ఆ రోజు నుంచి సార్ బర్త్డే నుంచి మళ్ళీ 1 year వరకు కూడా ఒక జర్నల్ మెయింటైన్ చేస్తూ పొద్దున ఎన్నింటికి లేచాము, ఆ రోజు మనం బుక్ ఏం చదివాము, మన మానసిక లేక శారీరక ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తున్నాము అని ఒక చిన్న జర్నల్ అయితే మెయింటైన్ చేయమన్నారు. అదే ఆయనకి మనం ఇచ్చే గిఫ్ట్ అని చెప్పారు. జర్నల్లో మనం మెయింటైన్ చేసేవి 3 విషయాలే అయినప్పటికీ ఇది మనల్ని ఎంతో లోతుగా ఆలోచింపజేస్తుందన్న విషయాన్ని నేను అర్థం చేసుకొని ఆ రోజటి నుంచే అలా జర్నల్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టాను. అయితే మన శివరాత్రికి వెళ్ళాను కదా, ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ 2-2:30 వరకు మెలకువతోటే ఉన్నాను కదా. ఆ రాత్రి వచ్చి రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి, డార్మెటరీ కదా, ఇంకా నేను జర్నల్ రాయలేదు. పొద్దున్న లేచిన తర్వాత అందరూ మళ్ళీ కాస్త అంటే జాగరణ చేసిన వాళ్ళు ఉన్నారు, తక్కువసేపు పడుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, మళ్ళీ పొద్దున్నే రుద్ర పూజకి వాటికి వీటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు రెడీ అవ్వడం, లైట్ ఆన్లో ఉన్నప్పుడు అలా జర్నల్ రాసుకుంటున్నాను. పక్కన ఒక 25 ఏళ్ళు 27 ఏళ్ళ ఏజ్లో ఉండే అమ్మాయి, డార్మెటరీ కదా, సో పక్కన మ్యాట్ ఫ్లోర్ మీదే పడుకున్నాము. అంటే యాక్చువల్గా ఈ శివరాత్రికి చాలామంది రావడం వల్ల కార్డ్స్ ఉన్న డార్మెటరీ ఫుల్గా నిండిపోవడం వల్ల మరొక వసతి ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఫ్లోర్ మీద పడుకోవడం అన్న మాటే కానీ మ్యాట్స్ బాగున్నాయి. అయితే అసలు విషయానికి వస్తాను. అక్కడ ఆ అమ్మాయి చూసి, అక్క మీరు జర్నల్ రాసుకుంటున్నారా, నాకు చాలా ఇష్టం అక్క, ఏం చేస్తున్నారు, ఎలా రాస్తున్నారు అని అడిగింది. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, హిందీనే, కాస్త ఇంగ్లీష్ కాస్త హిందీలో మాట్లాడుకున్నాము. అయితే చెప్పాను ఇలా, సార్ నాకు క్లాసెస్ వింటున్నానని, ఇలా చెప్తున్నారని, మోటివేట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారని, పొద్దున్న లేచి వినడం ఒక గొప్ప ఆనందాన్ని ఇస్తుందని, సార్ చెప్పినట్టుగా జర్నల్ రాసుకుంటున్నానని చెప్పాను. అయితే ఆ అమ్మాయి నేను
అక్క ఒకసారి చూడొచ్చా అని అడిగింది. అయితే సగం తెలుగులో ఉంటుందమ్మా, కాస్త ఇంగ్లీష్లో ఉంటుంది అంటే ఆ, అయినా ఇచ్చాను, చూడు అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత షీ తను కూడా మోటివేషన్ కోసం ఎదురు చూస్తుందని నాకు అర్థమైంది. అందుకోసం తను అడగగానే నేను ఇచ్చేసాను. చూసుకొని మాట్లాడి, అక్క బాగుందక్క, నాకు మీతో మాట్లాడాలని ఉంది, ఇంకా టైం లేదు, మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా ఇష్టంగా సంతోషంగా మాట్లాడిందన్నమాట. ఈ విషయాన్ని నేను క్లాస్లో షేర్ చేశాను. అంటే ఇలా క్లాస్లో నేను విని నేను పాటిస్తూ మరొక అమ్మాయికి చెప్పి, అంటే తను చూసి అడగడం వల్ల ఈ విషయం క్లాసులు విన్న వాళ్ళకి కాకుండా మరింత మంచి ఎంతోమందితో షేర్ అవుతుంది కదా. ఇది నేను సార్తో మాట్లాడిన విషయం. అంటే ఓపెన్ టాక్ సార్తో మొదలైంది కాబట్టి నేను సార్ అని చెప్పాను. యాక్చువల్గా సార్ అండ్ మ్యామ్ ఇద్దరు విన్నారు, బాగా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే మంచిని కొంతమంది ఏం చేస్తారు, మనకు తెలిసింది మరొకరితో పంచుకోవాలి అంటే ఆలోచిస్తారు. నేను అలా చెయ్యలేదని సార్ అప్రిషియేట్ చేయడమే కాకుండా కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ తన లైఫ్లో జరిగినవి, అంటే తను ఒక టీచర్గా తన స్టూడెంట్స్కి జరిగిన ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఒక మంచి ఆలోచన ఎప్పుడు మనకి మంచి ఇస్తుందని, చెడు ఆలోచన ఏదో ఒక రూపకంగా మళ్ళీ మనకి చెడు జరిగేలా అవుతుందని, లైక్ ఇలాంటివి ఎన్నో మంచి విషయాలు. ఇంకా మ్యామ్ ఏమని చెప్పారంటే, లైఫ్లో గోల్స్ పెట్టుకుంటాం కదా, ఎలా అంటే నువ్వు పెన్సిల్ అయితే నేను పెన్ను అని చూపించుకొని కాంపిటేటివ్ గోల్స్ కాకుండా స్వచ్ఛంగా గోల్స్ ఉండాలి. అలా నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, పెద్ద క్లాస్ని చిన్నగా చెప్పడం కష్టం, కానీ ఇలా మాట్లాడేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ముందు వీడియో చూశారు కదా, దాని టైటిల్ కూడా అలాగే పెట్టాను నేను, షార్ట్ వీడియో. రోజులు ఇలా అందంగా నా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా